హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పవినాస్ వ్లాగ్స్. నేను మీ చిట్టి అమ్ములనండి. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ అండి రొయ్యల నిల్వ పచ్చడి అండి. ఇప్పుడు ఉన్న మన బిజీ లైఫ్లో అండి ఈ పచ్చళ్ళు ఒకసారి పెట్టుకుంటే అండి 3-4 నెలలు నిల్వ ఉంటుందండి. ఈ పచ్చళ్ళు హాస్టల్లో ఉన్న పిల్లలకి ఒక గాజు సీసాలో వేసిస్తేనండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారండి. ఇప్పుడు ఈ పచ్చడిని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా అండి. ఇవండి కేజీ రొయ్యలండి. వీటిని ఉప్పు పెరుగు వేసుకుని శుభ్రంగా కడుక్కుని వాటిలో కొంచెం ఉప్పు పసుపు వేసుకునండి కలిపి పక్కన పెట్టుకోండి. తర్వాత వీటిని స్టవ్ మీద పెట్టి దానిలో ఉన్న నీరంతా పోయేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ నీరు పోవడానికి ఒక 15 నిమిషాలు పడుతుందండి. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ మీద వేరే ప్యాన్ పట్టి దానిలో లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసి ఒకసారి వేయించి దానిలో 2 స్పూన్లు ధనియాలు, జీలకర్ర వేసి వీటిని కూడా దోరగా వేయించి పక్కకు తీసుకొని పెట్టుకోవాలండి. తర్వాత అదే పాన్లో కొద్దిగా మెంతులు, ఆవాలు వేసుకొని కొద్దిసేపు వేయించుకొని వాటిని కూడా పక్కకు తీసుకొని చల్లార్చి పౌడర్ చేసుకుని ఉంచుకోండి. ఈలోపు రొయ్యల్లో వాటర్ అంతా పోయింది చూడండి. ఇప్పుడు స్టవ్ పై వేరే పాన్ పెట్టి దానిలో నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకోవాలండి. నూనె వేడెక్కాక మనం పక్కన పెట్టుకున్న రొయ్యల్ని దానిలో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఎక్కువసేపు వేయించుకుంటేనండి రొయ్యలు గట్టిగా అయిపోతాయండి. అందుకని కొంచెం దోరగా వేయించుకోండి. మనము ఎప్పుడైనా ఆవకాయల్లోనండి పప్పుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వాడాలండి. అప్పుడే పచ్చళ్ళు టేస్ట్గా ఉంటాయండి. ఇప్పుడు ఈ రొయ్యల్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నూనెలో వెల్లుల్లిపాయలు వేసుకుని కొద్దిసేపు వేయించి వాటిని తీసి పక్కన ఉంచుకోండి. తర్వాత కరివేపాకు వేసుకుని వాటిని కూడా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్టు 3 స్పూన్లు పడుతుందండి. ఇది ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుందండి. ఇది ఒక 5 నిమిషాలు అన్నా వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని. ఇప్పుడు ఒక అరకప్పు కారం పడుతుంది, అంటే 6 స్పూన్ల వరకు పడుతుందండి. ఒక పావు కప్పు ఉప్పు పడుతుందండి. ఇందాక మనం రొయ్యల్లో కొంచెం ఉప్పు వేసాం కదండి, కానీ ఉప్పు చూసుకుని వేసుకోండి. తర్వాత మనం తయారు చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదండి, అది కూడా వేసి కొద్దిసేపు వేయించి, ఎక్కువసేపు వేయించకూడదండి, కారం నల్లగా అయిపోద్ది. తర్వాత దానిలో రొయ్యలు కూడా దానిలో వేసుకొని కలిపి వెల్లుల్లిపాయలు, కరివేపాకు కూడా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోండి. ఇది బాగా చల్లారాక అండి నిమ్మరసం పెద్దవైతే 3 కాయలు, చిన్నవైతే 6-7 కాయలన్నా పడతాయండి. గింజలు అవి లేకుండా తీసుకుని పచ్చళ్ళు వేసుకుని కలుపుకోండి. అంతేనండి, రెడీ అయిపోయిందండి రొయ్యల నిల్వ పచ్చడి. దీనిని ఒక గాజు సీసాలో వేసుకునండి ఒక 2 రోజులు కలపకుండా ఉంచి 3వ రోజు తీసండి కొంచెం నూనె వేసుకొని కలుపుకోండి. దీన్ని చూస్తుంటే నోరు ఊరుతుంది కదండి. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని కూతంత నెయ్యి వేసి కలుపుకొని తింటేనండి ఆహా అనిపిస్తుందండి. మీరు కూడా ట్రై చేసి చూస్తారు కదూ. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గంట కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.